హాయ్ ఫ్రెండ్స్. నా భావం పొందడానికి నన్ను ఆశ్రయించి నన్ను గురించిన జ్ఞానాన్ని చింతన చేస్తూ నా కోసం తపస్సు చేస్తే రాగం, భయం, క్రోధం వంటివి నేను అనే మాటకి ప్రతికూలంగా ఉండే లక్షణాలు వాటంతట అవే పోతాయి. అప్పుడు ఆ సాధకుడు లేక భక్తుడు నాతో నిండి నాయందే నిలిచి ఉంటాడు. కృష్ణుడు చెప్పిన ఈ మాట అర్థం కావాలంటే నేను అంటే ఏమిటో తెలియాలి. సంస్కృతంలో ఆత్మన్ అనే మాటకి సమానార్థమైన తెలుగు పదం నేను లేదా తాను. ఆత్మన్ అంటే సర్వజీవులలో ప్రాణస్వరూపంగా ఉండే పరమాత్మ అంశ. పరమాత్మ ఒక పెద్ద వెలుగు ముద్ద అయితే జీవాత్మలు దాని నుంచి వెలువడిన చిన్న చిన్న వెలుగు రవ్వలు. ఇవి తిరిగి ఆ పెద్ద వెలుగులో లయమైపోతాయి, కానీ నశించవు. ఎట్లాగంటే నీళ్ళల్లో తేలుతున్న మంచు ముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది, కానీ కరిగిపోయాక కరిగిపోయాక నీళ్ళల్లో కలిసిపోతుంది. కరిగి లయం కావాలంటే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి ఉన్న అసలు పేరు నేను. ఎవరు ఏ పేరుతో ఏ చుట్టరికంతో పిలిచినా ప్రతివారు తమని తాము నేను అనే చెప్పుకుంటారు. ఎందుకంటే మనకు తెలియకుండానే అప్రయత్నంగా అజ్ఞానం మాటలో వ్యక్తమవుతుంటుంది. అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఈ జ్ఞానాన్ని గుర్తించడమే చేయవలసిన సాధన. భగవద్గీతలో ఎక్కడెక్కడ నేను అని ఉన్నడో అక్కడక్కడ కృష్ణుడు అనే అర్థం తీసుకోకుండా చదువుతున్న లేదా వింటున్న ప్రతివారు సమర్పించడమే అందరిలోనూ అత్యస్వరూపంగా ఉన్నది. పరమాత్మయే అనే దృష్టితో చూడడం మొదలుపెట్టినప్పుడు ఎవరిపైన రాగం లేదా ద్వేషం ఉండదు. భయపడడానికి, క్రోధం పెంచుకోవడానికి పరాయి వారెవరూ లేరు కదా. ఈ రకమైన భావన కలగడానికి తగిన సమర్థత తపస్సు వల్ల మాత్రమే కలుగుతుంది. ఈ 3 విధాలైన తపస్సుల గురించి తర్వాత వివరంగా తపస్సుల వల్ల జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే బాహ్యమైన ఆకారాలు, పేరు మొదలైన వాటి మీద మనను నిలవక లోపల ఉన్న అస్తిత్వంలో మనసు లీనమై నేనుగా ఉంటుంది. ఆ స్థితిలో చేసే పనుల వల్ల కర్మబంధం లేక జీవితం పవిత్రంగా సాగుతుంది. అందరిలో ఉన్న నేనుని చూడడం అంటే అందరూ ఒకే విధంగా చూడలేదు కదా. ఎవరు ఎట్లా చూస్తే అట్లా వారికి నేను ప్రసన్నమవుతున్నానని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఎవరిని ఎట్లా భావించినా వారు అవతలి వారిలో ఉన్న నన్నే భావిస్తున్నారు కనుకనే మార్గంలోనే సాగుతున్నట్టే. నన్ను ఉపాసించేదారులు ఎన్నో ఉన్నాయి. కొంతమంది తమ పనులు సిద్ధించాలని వేరువేరు దేవతలని ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆయా దేవతల రూపాల్లో నన్నే ఉపాసిస్తున్నారు. తను అని అర్థం చేసుకుంటే భగవద్గీత అసలు అర్థం ఆచరణమయ్యే యోగ్యంగా దర్శనమిస్తుంది. లేకపోతే చదవడమే కానీ జీవితానికి అన్వయం చేసుకొని ప్రయోజనం పొందడం అనేది ఉండదు. నేను అనే భావం పొందడానికి ఆశ్రయించవలసింది నేనుకి సంబంధించిన జ్ఞానాన్ని పొంది దానికి గురించి తపస్సు చేయాల్సి ఉంది. తపస్సు అంటే తీవ్రమైన తపన అనుకున్నది పొంచే వరకు విహ్వలతతో గిలగిలలాడిపోవడం. ప్రయోగశాలలో అహోరాత్రులు నిద్రాహారాలు మర్చిపోయి పరిశోధనలో మునిగిపోయిన శాస్త్రవేత్తల కృషి తపస్సే. ప్రపంచం పరిసరాలు తెలియకుండా చదరంగం మొదలైన ఆటల్లో మునిగిపోయిన వారిదే తపస్సే. అదేవిధంగా నేను గురించి తెలుసుకుని దానిని పొందాలని చేసే సాధన తపస్సు. నేను గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞాన సముపార్జన తపస్సులాగా చేస్తుంటే రాగం, భయం, క్రోధం చల్లగా జారుకుంటాయి. రాగం అంటే వ్యక్తులు లేక పదార్థాల ప్రత్యేక స్వభావాలు, పేర్లు, ఆకారాల పట్ల కోరిక గాఢంగా ఉండడం. ఆ కారణంగా విపరీతమైన ఇష్టం దీనికి రెండో పార్శ్వం. ద్వేషం. ఈ రెండు కూడా అడుగడుగునా అడ్డు తగిలే ప్రతి బంధకాలు. మరొకటి భయం. కావలసినది దొరకదేమో, ఉన్నది పోతుందేమో అన్న భావనే. భయానికి కారణమంటే కోరిక, లోభం అనేవే భయహేతువులు. భయం ఉన్నవారు ఏది చేయలేరు. ఈ చేతకానితనం వల్ల కోపం వస్తుంది. ఆ కోపం దీర్ఘకాలికంగా నిలిచి ఉంటే క్రోధంగా పరిణమిస్తుంది. కోపం రావడం మానవ సహజం. వెంటనే మర్చిపోవడం ఉత్తముల లక్షణం. దానిని పెంచి పోషించినప్పుడు క్రోధం అవుతుంది. క్రోధం శారీరక మానసిక ఆరోగ్యాలను హరిస్తుంది. దేని మీద దృష్టి కేంద్రీకరించడం కుదరదు. రాగం, భయం, క్రోధం ఎట్లా పోతాయి? అందరిలో ఉన్న నేను నీ ఆశ్రయించడం, నాలోనూ ఇతరుల్లోనూ ఉన్న నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండడం వల్ల నా యందు ఉండి నా స్థితిలో స్థిరంగా ఉండడం జరుగుతుంది. అంటే స్వంత అభిప్రాయాలని, ఇతరుల గురించి తను ఏర్పరచుకున్న అభిప్రాయాలని అందరిలోనూ
అంతర్యామిగా ఉన్న నేనుకి వర్తిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.